చాలా ఆకలిస్తుంది, రండి. సార్, గ్రీష్మ మేడం గురించేనా? తను భోజనం చేసింది సార్. తను తిన్నాకే మీ దగ్గరికి వస్తున్నాను. నువ్వే పెట్టావా? లేదు సార్, మల్లిక మేడం పెట్టారు. ఓ, మీరు తన గురించి బాధపడకండి. నిన్నటి ఆవేశం ఈ రోజు ఉండదు, ఈ రోజుది రేపు ఉండదు. అది వివేకం ఉన్నవాళ్ళకమ్మా. లేని వాళ్ళకి ఈ పంతాలు ఇంకా పెరిగేవే కానీ తగ్గవమ్మా. వాళ్ళకి ప్రేమ విలువ తెలియదు. ప్రేమ విలువ తెలియకపోతే ఒక మనిషిని అంత పిచ్చిగా ప్రేమించగలమా సార్? అది ప్రేమలా నాకు అనిపించటం లేదమ్మా. అది ఎందుకలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. సార్, మీరేం బాధపడకండి సార్. కూర్చోండి, కూర్చోండి సార్. నిన్న తన ప్రవర్తన తనలో ఉన్న మనిషిని చంపేసిందమ్మా. నాలో ఉన్న ప్రాణాన్ని చంపేసిందమ్మా. ఇప్పుడు నేను జీవోత్సవంలో ఉన్నాను. తనకి నేనేదే తక్కువ చేయలేదు. అయినా నేను తన జీవితం నాశనం చేసినట్టు నన్ను కాదని ఎవరో ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు. తప్పు మీది కాదు సార్. అలా అని గ్రీష్మ మేడంది కూడా కాదు. మన జీవితంలో చాలాసార్లు ఒక మాట వింటాము, వాడు అలాంటి వాడు కాదు, ఎందుకో అలా చేశాడు అని. ఒక్కోసారి మనలో ఉన్న భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఆ సమయంలోనే ఓపికతో భరించాలి. మంచి రోజుల కోసం ఎదురు చూడాలి. దేవుడు ఇవన్నీ సరిచేయడానికి ఇంకో అవకాశం ఇస్తాడు. ఆ రోజు మిమ్మల్ని నా కోసం పోలీస్ స్టేషన్కి పంపించినట్టు. నన్ను నమ్మండి సార్. మీరిలా దిగులు పడకండి. తనసలు మారుతుందా అమ్మా? ఏ సార్, మారకపోతే మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ల బంధం మారిపోతుందా, తెగిపోతుందా? పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులే కదా సార్ కడుపులో పెట్టుకునేది. తను మారాలని ఎదురు చూడకండి. తన పక్కన కూర్చోండి చాలు. తనకి కావాల్సింది ప్రశ్నలు కాదు సార్, మీ ప్రేమ, మీ సలహాలు కాదు, మీ సహనం. మార్పు కాదు, మీ ఓదార్పు తనకు అవసరం. మీరు తన కోసం ఉన్నారని అర్థమైనప్పుడు తన సంతోషం పంచుకున్నా పంచుకోకపోయినా సమస్య వస్తే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికే వస్తుంది. త్వరలోనే గ్రీష్మ మేడం ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు మీరు తనకి నాన్నలా మాత్రమే కాదు, అమ్మలా నడుచుకోవాలి. నాకు మాటిస్తారా? ఇవ్వండి సార్. పదమ్మా, భోంచేద్దాం.
చెస్ ఆడతారా? మ్మ్. మా స్కూల్లో ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? ఆ, నేను స్కూల్లో ఫస్ట్ కాదులే, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చేవాడిని. అవునా? మీరు జిల్లాలోనే ఫస్ట్ వచ్చేవాళ్ళా? అయితే నాతో ఆడండి, చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇంకోసారి ఆడదాంలే అమ్మా. అదేం కుదరదు. ఇప్పుడు మీరు ఆడుతున్నారు అంతే. మొన్న మిమ్మల్ని పొడుపు కథలో ఓడించినట్టే ఇప్పుడు కూడా ఓడించేస్తాను. పందెం పందెం మా తేయాకు తోటలన్నీ మీకు రాసిచ్చేస్తాను. అబ్బో, అప్పుడే వసుంధరా ప్రతాప్ గారి ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకుని పంచటం కూడా జరుగుతుందన్నమాట. పర్వాలేదు సార్, మీ చేతిలోనే కదా, భద్రంగా ఉంటాయి. మరి మీ పందెం ఏంటి? గెలిచాక అడుగుతాను. ఏమో అనుకున్నాను, కానీ మీరు బాగానే ఆడుతున్నారు సార్. నువ్వు కూడా ఆడుతున్నావు. వసుంధరా, నీకేం కాలేదు కదా? వసుంధరా, మాట్లాడు. చెక్. అయ్యో నా రాజు, మీరే గెలిచారు సార్. అడిగండి మీకేం కావాలో. అడిగింది చేస్తావా? పందెం పందెమే సార్. నేను ఏది వదలను, నా దగ్గర ఏది ఉంచుకోను. మీరు అడగండి. నన్ను ఇకపై నాన్ననే పిలుస్తావమ్మా?